ఉదయకాలపు ప్రార్థన. మహాపరిశుద్ధుడవైన మా తండ్రి, మిక్కిలిగా ప్రేమిస్తున్న రాజా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయనా. సింహాసనసేనుడవు, స్తుతుల మీద ఆసీనుడుగా ఉన్న దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. ఉదయాన్నే ప్రభు నిన్ను స్తుతించుటకు, ఆరాధించుటకు నాయన నువ్వు ఇచ్చిన తండ్రి, మా పట్ల నువ్వు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు. రాత్రంతయు నీకు అందృష్టి కాపుదల భద్రతను ఉంచినందుకు నీకు వందనాలు నాయన. నీ సన్నిధిలో ప్రతిదినము నాయన ప్రార్థించే కృపను మాకు అనుగ్రహించో, ప్రార్థన నడిపింపగలిగి జీవించే కృపను అనుగ్రహించమని కోరుచున్న స్తోత్రార్హుడవు, సింహాసనసేనుడవైన దేవా, నీకు వందనాలు, నీకు స్తుతులు, స్తోత్రములు నాయన. అభిషక్తుడైన దేవా, ఆరాధనకు యోగ్యుడైన తండ్రి, నీకు స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. నీకు వందనాలు నాయన. పరిశుద్ధాత్మ దేవుడు, కృపా సత్య సంపూర్ణుడు నీవై ఉన్నావయ్యా. కడపటివాడా, నీకు వందనాలు. అల్ఫయు మేఘమయు నీవై ఉన్న దేవా, నీకు వందనాలు నా తండ్రి. ప్రేమ స్వరూపి అయిన దేవా, నీకు స్తుతులు, స్తోత్రములు తండ్రి. పరమ తండ్రి, నీకు వందనాలయ్యా. పరమ కుమ్మరి, నీకు స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభు అయిన దేవా, నీకు వందనాలు నాయనా. నీకు స్తుతులు, స్తోత్రములు నాయన. పాపులకు మిత్రుడవైన తండ్రి, నీకు వందనాలు నాయన. పోషించే దేవుడవు, నీకు స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. పరాక్రమశాలివై ఉన్న దేవా, నీకు వందనాలు నాయన. పాపిరహితైన దేవానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. మా బండ, మా కొండ, మా కోట నీవై ఉన్న తండ్రి, నీకు వందనాలు నాయన. బలమైన దేవా, నీకు వందనాలు. ప్రాణ ప్రియుడవైన నా తండ్రి, నీకు స్తుతులు, స్తోత్రములు నాయన. అన్ని నామముల కన్నా పైనున్న నామమైన దేవా, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. పూజ్యార్హుడవు, పూజనీయుడవు నా తండ్రి, నీకు స్తుతులు, స్తోత్రములు నాయన. ప్రధాన శిల్పి అయిన తండ్రి, నీకు వందనాలయ. ప్రియాతి ప్రియుడా, నీకు స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. జ్ఞాపకము చేసుకోండి మా తండ్రి. సహాయకుడువు, సంరక్షకుడు అయిన దేవా, నీకు వందనాలు. భూలోకమంతటికి అధిపతివై ఉన్న నా తండ్రి, నీకు వందనాలు. మా భవిష్యత్ కాలంలో ఉన్నవాడవు నీవై ఉన్న దేవా, నీకు స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. మా మార్గము నీవై ఉన్న దేవుడు ప్రభా. మంచి కాపరి, నీకే స్తుతులు, స్తోత్రములు నాయన. మేఘార్హుడా, నీకే వందనాలయ. స్తోత్రములు నాయన. మృత్యుంజయుడయున్న దేవా, నీకు వందనాలయ. మహోపకారి, నీకు స్తుతులు, స్తోత్రములు నాయన. నా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములు నాయన. నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. బహుప్రియుడవు నా తండ్రి, నీకు వందనాలు. భజనకు పాత్రుడవైన తండ్రి, నీకు వందనాలు నాయన. స్తోత్రములు నాయన. భూమి ఆకాశాలకు సృష్టికర్తవైన దేవా, నీకు వందనాలయ్యా. మాకు మధ్యవర్తిగా రానైన దేవా నా తండ్రి, నీకు వందనాలు నాయన. స్తోత్రములు చెల్లిస్తున్నాం. భయంకరుడా నా తండ్రి, భాగ్యవంతుడా, బ్రతికించేవాడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం. ఉదయకాలం నిన్ను స్తుతించుట, ఆరాధించుట నీకు ఇష్టమైన నాయన. బలి అర్పణ అన్నావు ప్రభా నా తండ్రి. మా హృదయాలతో, విరిగినలైన హృదయాలతో నీ సన్నిధిలో బలి అర్పించే కృపను ప్రతి బిడ్డలకును నాయన మాకును అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి. సింహాసన సీనువు నాయన. ఆకాశం నీ సింహాసనం, భూమిని పాదపీఠం అన్నావయ్యా. నీ పాదాల దగ్గర మొరపెట్టుచుండగా మా ప్రార్థన అంగీకరించని, మా మనవులు అంగీకరించమని కోరుచున్నాం. ఈ రోజైతే నాయన, ఎక్కడ ఇద్దరు ముగ్గురుని నామం పేరిట స్తుతిస్తారు, అక్కడ మీరుండి నడిపించమని కోరుచున్నాం. ఏ బిడ్డలు నాయన వారి ప్రయత్నాల నిమిత్తం, వారి అవసరతల నిమిత్తం బయటకు వెళ్ళుచున్నారు, వారి చుట్టూని కావలి ఉంచండి ప్రభా. నీ రక్షణ కవచాన్ని ఉంచండి నా తండ్రి. వారికి నాయన అవసరతలో తోడుగా ఉండి నడిపించండి. సరి అయిన ఆలోచన, గ్రహింపును అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి. నాయన జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అనేక మంది రోజు పుట్టినరోజులు నాయన, వివాహం రోజు నా తండ్రి జరుపుకొనిచున్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకో. వారి నూతన సంవత్సరంలో ప్రవేశించిన దాన్ని బట్టి ప్రభా, వారి పట్ల నూతన క్రియలు జరిగించేలాగున సహాయం దయచేయమని కోరుచున్నాము నాన్న. నీకు వందనాలు నాయన. నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి. వారి పట్ల, వారి భవిష్యత్తు మీరు తోడుగా నడిపించండి. నిన్నైనా ఆశీర్వాదాలు, మేలుల చేత వారు తృప్తిపడే బిడ్డలుగా సిద్ధపరచండి. ఆరోగ్యాలను, ఆయుష్ను, నెమ్మదిని అనుగ్రహించగలిగిన దేవుడవు నీవై ఉండగా నాయన, మీరే సహాయకుడుగా, సంరక్షకుడుగా వారి గుండి నడిపించమని కోరుచున్నాము నా తండ్రి. అనేక మంది యవనస్తులు వివాహాల కొరకు సిద్ధపడుచున్నారు నాయన.
వివాహాలు సిద్ధపడే వారి బట్టి నీ సన్నిధిలో మొర్రపెట్టుచున్నాము నాయన. యవనస్తులు ప్రభా దేవుని చిత్తం కొరకు నాయన కనిపెట్టే కృపను అనుగ్రహించండి. వారి సొంత నిర్ణయాలు సొంత ఆలోచనలు తీసుకుని ప్రభా ఈ లోక సంబంధమైన ఆశ కలిగి వారు లేకుండానట్లు సహాయం దయచేయండి ప్రభా. నీ చిత్తాన్ని గ్రహించి ప్రభా సాటైన సహకారాన్ని ఏర్పరచుకొని ప్రభా జీవితాంతం వారు ప్రభా నాయన ఏక మనసు ఏకాత్మ కలిగి జీవించే కృపను అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి. నీకు వందనాలు నాయన. జ్ఞాపకం చేసుకోండి నాయన. నీకు స్తుతులు. వివాహాలు జరుగుచున్న కుటుంబాలను భద్రపరచండి. వాతావరణాన్ని మంచిగా సిద్ధపరచండి ప్రభా నాయన. వారు చేయి విందులను ప్రభా తండ్రి సమృద్ధిని అనుగ్రహించండి. రాకపోకల్లో భద్రతను అనుగ్రహించండి ప్రభా. వారిద్దరూ నా తండ్రి వివాహమైన దగ్గర నుంచి నాయన ఒకరి మనసు ఒకరు అర్థం చేసుకుని కుటుంబాన్ని కట్టుకునే అనుభవాలు నేర్పించమని కోరుచున్నాము నా తండ్రి. జ్ఞాపకం చేసుకోండి నాయన. సహాయకుడు సంరక్షకుడు పోషకుడు అయిన తండ్రి జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నాము నాయన. అనేక కుటుంబ వ్యవస్థలు భార్యాభర్తలు విడిపోయిన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి నాయన. వారికి నాయన మంచి మనసునిచ్చి నాయన వారు నా తండ్రి మరలా తిరిగి కుటుంబాన్ని కట్టుకునే అనుభవాలు నేర్పించమని కోరుచున్నాము నా తండ్రి. జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నాము నాయన. స్తోత్రములు నాయన. నా తండ్రి ఉద్యోగాల కోసం సిద్ధపడుచు వెళ్ళుచున్న బిడ్డలు ఈరోజు అనేక మంది ఉండి ఉన్నారేమో ప్రభా. ఆ బిడ్డలందరినీ భద్రపరచండి. అధికారులకు మంచి మనసునిచ్చి వారి నాయన తగిన ఉద్యోగాన్ని పొందుకునేటకు సహాయం తెచ్చి వారికి అడిగిన ప్రశ్నలకు నాయన చెవికి బూరగా ఉండి ప్రభా వారి అవసరతలు అక్కర్లు తీర్చమని కోరుచున్నాము నాయన. నీకు వందనాలు. ఉద్యోగంలో ప్రభా నా తండ్రి జీతం సరిపోక నా తండ్రి ఇబ్బంది పడుచున్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నా. ఆ బిడ్డలకు నాయన మంచి ఇంక్రిమెంట్స్ పడుటకు సహాయం తెచ్చి వాళ్ళ డ్యూటీస్లో మీరు తోడుగా నడిపించి భద్రపరచండి. ఉద్యోగాలు కోల్పోయిన బిడ్డలు అనేక మంది ఉన్నారు. వారికి జీవనాధారమైన పోషణాధారమైన ఉద్యోగాన్ని మరలా తిరిగి వారికి దయచేయమని కోరుచున్నాము. వారి అతిక్రమంలో వారి తప్పులను దయతో క్షమించమని కోరుచున్నాము నా తండ్రి. నీకు వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము. అనేక మంది బిడ్డలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొరకు నాయన సిద్ధపడుచు రాయడానికి వెళ్ళుచున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకో. ఎగ్జామ్స్లో నాయన తగిన తోడును అనుగ్రహించమని కోరుచున్న జ్ఞానాన్ని అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి. అనేక మంది బిడ్డలు సీట్ల కోసం ఎదురు చూస్తున్నారయ్యా. వారు చదువుకోవాలి నాయన ఆశ కలిగి ఉండిగా వారు పొందుకోవలసిన ప్లేస్లో నీ చిత్తమైతే నాయన ఆ సీట్లను నాయన సిద్ధపరచమని కోరుచున్నాము నా తండ్రి. అనేక మంది బిడ్డలు ప్రభా నాయన బలహీనతతో బాధపడుచున్నారయ్యా. బిడ్డలను బలహీనత నుంచి లేవనెత్తండి ప్రభా నాయన. వయసు నిమిత్తం లేకుండా ప్రతి బిడ్డలు ప్రభా ఎంతో బలహీనతతో బాధపడుచున్నారు ప్రభా. దీర్ఘకాల సంబంధ వ్యాధుల గురించి నాయన ప్రార్థన చేసిన అలాంటి బలహీనత నుంచి విడుదలను ప్రతి బిడ్డకు అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి. జ్ఞాపకం చేసుకోండి నాయన. యేసునామం చేత ప్రతి ఒక్క అవసరతను తీర్చగలిగిన తండ్రి నీకు వందనాలయా. నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్న అనేక మంది నూతనంగా వాహనాలు కొనుక్కుంటూ ప్రభా వారి జీవనాధారానికి నేను తిప్పుకుంటూ ఆటోలు ప్రభా లారీలు ప్రభా కార్స్ ప్రభా రకరకాలుగా ప్రభా వారి వాహనాలు తీసుకొని నాయన వారి జీవనాన్ని కొనసాగించడానికి ఆశపడుచు నాయన తిరుగుచుండగా వాహనాలు శ్రేష్టమైనవి సిద్ధపరచండి. వారి ప్రయాణాల్లో మీరు తోడుగా ఉండండి. దాని ద్వారా వారు ఆశీర్వదించబట్టకు సహాయం దయచండి. సన్నిధిలో మెలకు కలిగిన ఆత్మతో ప్రార్థన చేసే బిడ్డలుగా బిడ్డలను సిద్ధపరచండి. సంరక్షకుడుగా బిడ్డల చుట్టూ నీ కావలి ఉంచమని కోరుచున్నాము నా తండ్రి. అదే రీతిగా ప్రభా అనేక మంది బిడ్డలు ప్రభా నీ మందిరానికి రావాలని ఆశ కలిగి కూడా రాలేని బిడ్డలు అనేక మంది గృహాల్లో నాయన మగవారు ఒప్పుకోక నాయన కుటుంబంలో పెద్దలు ఒప్పుకోక ప్రభ ఏమి అంటారోనో భయంతో నాయన కొంతమంది బిడ్డలు ఆగిపోతున్నారు. అలాంటి బిడ్డలకు పూర్తి నాయన మందిరానికి నడిపించగల స్వేచ్ఛను వారి కుటుంబాల్లో వారికి నడిపించమని కోరుచున్న నీ మందిరంలో ఒక దినము గడుపుట కంటే 1000 దినముల కంటే శ్రేష్టమని మాట్లాడుచున్న నా తండ్రి. నీ ధన్యతలను నీ మందిరంలో ఉన్న ధన్యతను ఆశీర్వాదాన్ని నాయన ఆనందాన్ని వారు పొందుకునేలాగున సహాయం దయచేయమని కోరుచున్నాము నాయన. నాయన నీకు వందనాలు స్తుతులు ప్రభా. అనేక మంది బిడ్డల కొరకు నాయన నీ సన్నిధిలో రాత్రి ప్రభా జ్ఞాపనలు చేసి ఉన్నామయ్యా నా తండ్రి. జ్ఞాపకం చేసుకో. ప్రతిరోజు మేము చేస్తున్న ప్రార్థనలు నాయన విజ్ఞాపనలు ధూపము వలె నీ రాజ్యానికి చేరుటకు సహాయం తెచ్చండి నాయన. శ్రమలో భయపడొద్దన్నావు ప్రభా. అపవాది దాడిపైన నా తండ్రి మీరు కృంగిపోవద్దన్నావు ప్రభా. దే విషయంలో నాయన నువ్వు ప్రభా విశ్వాసం కలిగి నిన్ను ఆశ్రయించిన ఎడల నాయన మేము కార్యములు చూడగలుగుతాం కదా ప్రభా. అట్టి విశ్వాసాన్ని మేము బలపరుచుకునే కృపను అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి. ఈరోజు ఏ బిడ్డలు
ఎవరైతే కుంగిన స్థితిలో, లేవలేని స్థితిలో, నిస్సహాయ స్థితిలో, నిరుత్సాహంలో పడి ఉన్నారో ప్రభా, ఆ బిడ్డలందరి హృదయాలు మార్చి వారు నాయన మంచిగా నాయన అభివృద్ధి పరచుటకు సహాయం దయచేయండి. ఈరోజు ప్రభా ఇతర దేశాల్లో ఉండి జాబ్స్ కోసం సిద్ధపడుచు నాయన వారు ఎంతగానో నా తండ్రి జాబ్స్ కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారు. నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ప్రవీణ్ నా తండ్రి, నాయన సుమన గారు ప్రభా, నాయన సుభాష్ని గారు, సన్నీ ప్రభా, నా తండ్రి సుమా ప్రభా, నా తండ్రి బిడ్డలు ప్రభా, నాయన వెంటిబాబు ప్రభా, మరి విదేశాల్లో ఉండి ప్రభా ఉద్యోగాల కోసం నీ సన్నిధిలో కనిపెట్టుచున్నారు. అటు బిడ్డలకు ఉద్యోగాలను సిద్ధపరచండి. వారి కుంగిన స్థితి నుంచి లేవనెత్తండి. వారికి మీరు సమీపంగా ఉండి నడిపించండి. నాయన మీకు వందనాలు. అక్కడ స్పాన్సరింగ్ చేయాల్సిన బిడ్డలు ఎవరైనా స్పాన్సరింగ్ చేయటకు సహాయం తెచ్చి వారికి మంచి మనసును అనుగ్రహించి మనం కోరుచున్న వారికి ఉన్న ప్రత్యేక ఆర్థిక పరిస్థితుల నుంచి మెరుగుపరచమని కోరుచున్నాం. ఈ రోజు ఆయన నీ దైవజనులు ఎక్కడ నీ సేవా పరిచర్యలను, నీ సువార్తను ప్రకటించడానికి వెళ్ళి ఉన్నారో ఆ ప్రాంతాలన్నింటినీ జ్ఞాపకం చేసుకో. అలాగే ఈ రోజంతయు నీ యొక్క ఆయన సేవా పరిచయలో వాడబడుచున్న బిడ్డలు ఉన్నారు ప్రభా, వారందరినీ నా తన్ని దేవదూతలకు కంచి వేసి వారి రాకపోకలు నీ భద్రతను అనుగ్రహించి నీ వాక్కులతో వారిని నాన్న నింపి ఆశీర్వదించమని కోరుచున్నా. నాయన ఈ రోజంతయు ఏ బిడ్డలైతే నా తండ్రి వారి ప్రయత్నాల నిమిత్తం నా తండ్రి వెళ్ళుచున్నారో మార్గాల్లో మీరు ఉండండి. మాతో పాటు కలిసి ప్రార్థనలు ఏకీభిస్తున్న యొక్క బిడ్డల ఆలోచనలు అన్నీ సఫలపరిచి మీరే సహాయం అనుగ్రహించి తిరిగి రాత్రికాల సమయం ప్రార్థన సమయం వరకు నీ కాపుదల ప్రతి బిడ్డపై, ప్రతి కుటుంబంపై, మా బంధువులు, రక్త సంబంధికులు, శ్రేయభిలాషులు అందరిని బట్టి నీ సన్నిధిలో స్తుతించి కనపరుస్తూ ఉండగా సహాయం అనుగ్రహించి సంరక్షకుడిగా, పోషకుడిగా ఉండి నడిపించమని ఏ సత్య పరిశుద్ధ నామమున మిక్కులుగా బిత్తనాడు అడిగి వేడుకొనిచున్నాము నా ప్రియమైన తండ్రి. ఆమెన్. ఏసు రక్తమే జయం, సెలువు రక్తమే జయం. అబాధికుల అనంత నాశనం కలుగును గాక. ప్రభు ఏసు రక్తానికి సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమెన్. అందరికీ వందనాలండి.